నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 ఎగ్జామినేషన్స్లో భాగంగా జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ పేపర్ అంటే ఆ 25 క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఇంకొక పేపర్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఆస్పిరెంట్స్ ఎవరికైనా కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, అంటే మనకి జూలై 1న జరిగిన ఇంకొక షిఫ్ట్లో పేపర్ ఎలా వచ్చిందో చూద్దాం. విచ్ రిట్ అండర్ ఆర్టికల్ 32 ఈజ్ ఇష్యూడ్ బై ఎ కోర్ట్ టు కమాండ్ అ పబ్లిక్ ఆఫీషియల్ ఆర్ బాడీ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ ఆర్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇది అసలు మనకి దేనికి రిలేటెడ్ అంటే, మనకి రిట్స్ ఉంటాయి కదా, సుప్రీంకోర్టు జారీ చేసే రిట్స్ ఉంటాయి కొన్ని, మొత్తం 5 రిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 5 రిట్స్కి సంబంధించి ఒక డెఫినేషన్ అడిగి వీటిల్లో ఇది దేనికి సూటబుల్ అనేసి అడిగారనమాట. అయితే అసలు ఈ 5 రిట్స్ అంటే మీరు చూస్తే మళ్ళీ ఈ క్వశ్చన్లో మిమ్మల్ని ఇంకో డెఫినేషన్ అడిగి ఇంకొకటి అడగొచ్చు. కాబట్టి ఈ 5 రిట్స్ గురించి ఒకసారి చూడండి. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు అడిగిన దానికి ఆన్సర్ మ్యాండామస్. అసలు అడిగింది ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ని ఓకేనా, అంటే పబ్లిక్ ఆఫీషియల్స్ చేయాల్సిన వర్క్ చేయనప్పుడు ఎందుకు చేయలేదు అని అడగొచ్చు అనమాట. ఓకేనా, అది మ్యాండామస్ అంటే పబ్లిక్ ఆఫీషియల్స్ని కోర్టు ఆర్డర్ చేయొచ్చు. ఇది యాక్టివిటీకి సంబంధించిన రిట్. ఓకేనా, అయితే దీనికి మనకి ఆపోజిట్ కూడా ఉంటుంది, అంటే బై వాట్ అథారిటీ యూ డిడ్ ఇట్ అని చెప్పి కూడా అడగొచ్చు. అది ఏంటి అంటే క్యో వారెంటో అంటే బై వాట్ అథారిటీ అని మీనింగ్ అనమాట. ఇవి 5 రిట్స్ మొత్తం ఏమేమి ఉన్నాయి: హెబియస్ కార్పస్, మండామస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ అండ్ క్యో వారెంటో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి హెబియస్ కార్పస్ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ మీనింగ్ ఏంటి అంటే టు ప్రెజెంట్ ద బాడీ. అర్థమైందా? అంటే ఎవరైనా కానీ డిటెన్షన్కి గురైతే, ఓకేనా, అక్రమంగా అరెస్ట్లకి గురైతే వాళ్ళకి సంబంధించి టు ప్రెజెంట్ ద బాడీ అని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేయొచ్చు. అర్థమైందా? అంటే సో టు ప్రెజెంట్ ద బాడీ ఇన్ పర్సన్ అని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేయొచ్చు. అది హెబియస్ కార్పస్ రిట్. మ్యాండామస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, పబ్లిక్ ఆఫీషియల్స్ని ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ఆర్డర్ చేయొచ్చు అనమాట కోర్టు. ఓకే, సో ఈ వర్క్ మీరు చేయాల్సి ఉంది, ఎందుకు చేయలేదు అని అడగొచ్చు. అది మ్యాండామస్ అంటే. దానికి ఆపోజిట్ క్యో వారెంట్ అనమాట. అంటే ఏంటి అంటే కొంతమంది వాళ్ళ డిపార్ట్మెంట్స్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించి జోక్యం చేసుకున్నప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ ఆఫీషియల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అప్పుడు బై వాట్ అథారిటీ యూ డిడ్ ఇట్ అని చెప్పేసి అడుగుతారనమాట. దాన్ని క్యో వారెంట్ అని అంటారు. ఓకేనా, అండ్ ఇక్కడ ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ అంటే ఈ రెండు కూడా మనకి జ్యుడిషియరీకి రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొహిబిషన్ అంటే నథింగ్ బట్ సుపీరియర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి లోవర్ కోర్ట్స్ని కొన్ని కేసెస్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్పొచ్చు. ఓకే, ప్రొహిబిట్ చేయొచ్చు. సెర్ష్యూరరీ అంటే నథింగ్ బట్ ప్రొహిబిట్ చేసిన దాన్ని. అర్థమైందా? అంటే సుపీరియర్ కోర్ట్స్ ఎప్పుడైతే ప్రొహిబిట్ చేస్తాయో కేసెస్ని, ఆ ప్రొహిబిట్ చేసిన కేసెస్ని ఇన్ కేస్ అప్పర్ కోర్ట్స్కి మూవ్ చేయమని చెప్పితే లేదా అప్పర్ కోర్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే అది సెర్ష్యూరరీ రిట్ అనమాట. ఓకే, క్లియరా? ఒకసారి ఈ 5 డెఫినేషన్స్ చూసుకోండి. ఏదైనా రిపీటెడ్గా అడగొచ్చు. ఇక్కడ మ్యాండామస్ అడిగారంటే ఇంకో పేపర్లో హెబియస్ కార్పస్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా సుప్రీంకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం కిందకు వస్తాయి. అండ్ మనం ఇండియన్ పాలిటీలో ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఉంది కదా, సో ఆర్టికల్ 32 దగ్గర ఈ రిట్స్ అనేవి చదువుకుంటాం. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్ ఫండమెంటల్ రైట్స్? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే అసలు ఏ పార్ట్లో ఉంటాయి? పార్ట్ 3 అని చెప్పుకున్నాం కదా. సో ఒక పేపర్లో పార్ట్ అడిగారు, ఇప్పుడు ఆర్టికల్స్ అడుగుతున్నారు. ఆర్టికల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు? 12 నుంచి 35 వరకు. ఓకేనా, ఇది ఆన్సర్ అనమాట. సో చూసుకోండి, ఇక్కడ ఒక్కొక్కటి చూడండి. 5 to 11 అంటే మనకి 5 నుంచి 11 వరకు ఏముంటుంది? పార్ట్ 2 సిటిజన్షిప్ గురించి ఉంటుంది. నెక్స్ట్ 12 to 35 అంటే పార్ట్ 3, ఇట్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ 36 to 51 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 4లో ఉంటుంది. అండ్ 51A కింద నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, అవేంటి అంటే మనకి 51A అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అవి. తర్వాత వచ్చేసి 52 నుంచి 62 ఇది ఇంకా యూనియన్ గవర్నమెంట్ గురించి, లైక్ లెజిస్లేచర్ గురించి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అట్లా ఇన్ కేస్ మనకు ఆన్సర్ తెలియకపోయినా కానీ కొన్నిసార్లు ఎలిమినేషన్ విధంలో పెట్టొచ్చు. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అంటే 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆర్చరీ ఫస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ఒలింపిక్స్ గేమ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఆర్చరీ అంటే ఏంటి? విలు విద్య అంటారు కదా.
సో ఈ ఆర్చరీని ఫర్ ద ఫస్ట్ టైం ఒలింపిక్స్లో ఎప్పుడు ఇంక్లూడ్ చేశారని అడిగారు. ఇది స్టాటిక్ జీకే బిట్. ఎప్పుడు అంట 1900లో ఇంక్లూడ్ చేశారు. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూద్దాం. In 1894, Pierre de Coubertin launched his plan to revive the Olympic Games, and in 1896, the first games of modern era were held in Athens. అసలు ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అని అడిగే ఛాన్స్ ఉంది. సో మోడర్న్ ఎరా మామూలుగా చూసుకుంటే మనకి 757 BC ఆ టైంలోనే ఉన్నాయి, కానీ అవన్నీ ఏంటంటే ఓల్డ్ వర్షన్స్ అనమాట. అయితే మోడర్న్ ఎరా ఆఫ్ ఒలింపిక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, 1896. ఓకేనా, 1896 నుంచి మోడర్న్ ఎరా ఆఫ్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే ఎథెన్స్. ఎథెన్స్ అంటే ఎక్కడుంది? గ్రీక్ లేదా గ్రీస్. సో మిమ్మల్ని ఈ పేరు అడగొచ్చు, ఈ పేరు అయినా అడగొచ్చు. ఓకేనా, అయితే అక్కడ దానికి కృషి చేసిన పర్సన్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది కదా జీకేలోకి వెళ్ళి. సో పర్సన్ గుర్తుపెట్టండి, పియరే డి కౌబెర్టిన్. ఓకేనా, సో ఇది సమ్ ఆఫ్ ద స్టాటిక్ పాయింట్స్ ఆఫ్ ఒలింపిక్స్. దాని సరౌండింగ్ చూసుకోండి. అండ్ హోస్ట్ల గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2024 ఇప్పుడు జరగబోతుంది కదా ఒలింపిక్స్ ఇంకో 1 monthలో. సో అది ఎక్కడ జరగబోతుంది అంటే ప్యారిస్ ఒలింపిక్స్ అనమాట. 2024లో జరిగేది ప్యారిస్ ఒలింపిక్స్. అండ్ ప్రీవియస్గా ఎక్కడ జరిగింది? మనకి టోక్యోలో జరిగింది, జపాన్లో జరిగింది. అండ్ 2028 ఓకేనా, 2028 అంటే నెక్స్ట్ టైం ఎక్కడ జరగబోతుంది అంటే లాస్ ఏంజల్స్లో జరగబోతుంది, నథింగ్ బట్ USA. సో ఆ హోస్ట్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి 2020 ప్రీవియస్ది టోక్యో జపాన్, 2024 ఇది వచ్చేసి ప్యారిస్, నెక్స్ట్ 2028 ఇది వచ్చేసి లాస్ ఏంజల్స్. టోక్యో జపాన్, ప్యారిస్ అండ్ లాస్ ఏంజల్స్ వచ్చి 2028లో. క్లియరా? సో ఇంతవరకు చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, విచ్ అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంటెడ్ ఓటింగ్ రైట్స్ టు సిటిజన్స్ ఏజ్డ్ 18 and above? ఇది కూడా మనకి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్. మనం చెప్పుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్లో అడిగితే ఆర్టికల్స్ అడుగుతారు, పార్ట్స్ అడుగుతారు, కేసెస్ కానీ లేదు అంటే అమెండ్మెంట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, అర్థమైందా, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించడం జరిగింది. ఎంతకి? 21 years నుంచి 18 years. ఇప్పుడు ఏదైతే ఉందో 18 years అనేది ఓటింగ్ ఏజ్ రైట్ కదా. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ ఎంత? 18 years, అవునా? సో ఈ 18 years అనే ఏజ్ ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు అని అడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988. ఓకేనా, సో ద 61st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, officially known as the Constitutional Amendment Act 1988, lowered the voting age of elections to the Lok Sabha and to legislative assemblies of states from 21 years to 18 years. ప్రీవియస్గా అంటే 1988 కంటే ముందు ఓటింగ్ ఏజ్ ఎంత ఉంది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది కదా. ఎంత ఉండే ఛాన్స్ ఉంది? 1988 కంటే ముందు 21 years. 1988లో ఏం జరిగింది? 61వ రాజ్యాంగ సవరణ జరిగి 21 years కాస్త 18 yearsకి తగ్గించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మిగతావి కూడా చూడండి అమెండ్మెంట్స్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాం, ఇందిరాగాంధీ గారి పీరియడ్లో జరిగింది అది. ఓకేనా, అయితే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా నంబర్ ఆఫ్ చేంజెస్ వచ్చాయన్నమాట మన కాన్స్టిట్యూషన్లో. అందుకనే దాన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాం. అందులో సమ్ ఆఫ్ ద చేంజెస్ ఏమేమి ఉన్నాయి మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ అంటే? సో మనకు అక్కడ ప్రియంబుల్ కూడా ఒక్కసారి అమెండ్ అయింది కదా. ప్రియంబుల్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు అమెండ్ చేశారని అడగొచ్చు. ఒక్కసారి అమెండ్ చేశారు, అది కూడా ఎప్పుడంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అమెండ్ చేశారు 1976లో. కొన్ని వర్డ్స్ని యాడ్ చేశారు కదా, ఈ సెక్యులర్ అని చెప్పి, ఇంటిగ్రిటీ అని చెప్పేసి వర్డ్స్. సో అవి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 44th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మనకి 1978లో జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక మేజర్ అమెండ్మెంట్ ఏంటి? రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, ఆర్టికల్ 31 అండ్ ఆర్టికల్ 19 clause 1 sub clause F. ఓకేనా, ఆర్టికల్ 31 అండ్ ఆర్టికల్ 19 clause 1 sub clause F. ఇవి రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్పే ఆర్టికల్స్ అనమాట. వీటిని ఫండమెంటల్ రైట్స్లో ఉండేవి కదా, వీటిని తీసుకెళ్ళిపోయి లీగల్ రైట్స్ కింద చేశారు. ఓకేనా, ఎక్కడ? 300A. ఓకే, 3/300A. ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అని అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ పేపర్లో. సో అదేంటి అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ 61st అంటే చూసాం కదా ఓటింగ్ ఏజ్. అండ్ 73rd అమెండ్మెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అమెండ్మెంట్ అనమాట. అది 1992లో జరిగింది. 1992 పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చిన అమెండ్మెంట్ 73rd అమెండ్మెంట్. అండ్ 74th కూడా గుర్తుపెట్టుకోండి, 74th
మున్సిపాలిటీస్ ఇది కూడా 1992లోనే. ఓకేనా, ఇట్లా కొన్ని మేజర్ అమెండ్మెంట్స్ ఉన్నాయి, అవి ఫోకస్ చేసి రివైజ్ చేయండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చోళా ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్ సెవరల్ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ వాజ్ నోన్ యాజ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్. అంటే చోళల శాసనాలు ఉంటాయి కదా, చోళాస్ చదువుకుంటాం మనం. సో ఈ చోళా ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఓకేనా, వాళ్ళు డొనేట్ చేసిన ల్యాండ్స్కి సంబంధించి కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి మనకి ఓకేనా సాంస్క్రిట్లో. ఆ టర్మినాలజీస్ ప్రకారం వీళ్ళు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే టెంపుల్స్కి అంటే దేవస్థానాలకి వీళ్ళు గిఫ్టెడ్గా ఇచ్చేసిన ఈ ఇనాం భూములు అంటారు కదా, ఇనాం ల్యాండ్స్ అని చెప్పేసి. సో దేవస్థానాలకి ఇచ్చేసిన ల్యాండ్స్ని వాళ్ళు ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దాం. దేవదాన, శాలభోగ, పాలిచందనం, బ్రహ్మదేయ. ఓకే, ఆప్షన్స్ చూసి చెప్పొచ్చు మనం. దేవస్థానాలకు ఇచ్చారు కాబట్టి దేవదాన. ఓకే, ఇది ఆప్షన్. సో ఇక్కడ మిగతావి కూడా చూద్దాం, మిగతా టర్మినాలజీస్ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మనకి దేవదాన అంటే గుర్తుపెట్టుకోండి టెంపుల్స్కి చోళాస్ ఇచ్చేసిన ల్యాండ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ శాలభోగ అంటే ఏంటో చూడండి. under the imperial cholas is land donated for the maintenance of the schools మెయింటెనెన్స్ కోసం ఇచ్చేసిన ల్యాండ్స్ ని చోలాస్ పీరియడ్ లో ఏమనే వాళ్ళు అంటే శాలభోగ. ఓకే, నెక్స్ట్ పాలచందనం అంటే జైన ఇన్స్టిట్యూషన్స్, జైనీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సంస్థలకి చోలాస్ డొనేట్ చేసిన ల్యాండ్స్ ని పాలచందనం అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది బ్రహ్మదేయ. ఓకే, బ్రహ్మదేయ వాజ్ అ టైప్ ఆఫ్ ల్యాండ్ దట్ వాజ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణ్స్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ రిలీజియస్ ఎండోమెంట్స్. బ్రాహ్మణులకి ఓకేనా, బ్రాహ్మిన్స్కి చోలాస్ ఇచ్చేసిన ల్యాండ్స్ని బ్రహ్మదేయ అని పిలుస్తారు. క్లియర్? సో పేర్లు గుర్తుపెట్టుకుని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ జాగ్రఫీ రిలేటెడ్ ఇష్యూ ఇది. సో హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ పర్వతాల్లోనే అతి ఎత్తైన పీక్ ఏది అని అడిగారు. ఓకేనా, మనకి పెనిన్సులర్ ప్లాట్యూ తీసుకుంటే అందులో లోవర్ పోర్షన్ వచ్చేసి సదరన్ ఇండియాలో డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూని మనం రెండు సెక్షన్స్గా చదువుకుంటాం. ఏంటది? ఒకటి ఈస్టర్న్ ఘాట్స్, ఇంకొకటి వెస్టర్న్ ఘాట్స్ అని చదువుకుంటాం, అవునా? సో ఇందులో ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏది అని అడిగారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే మహేంద్రగిరి పర్వతాలు ఈస్టర్న్ ఘాట్స్లోనే అత్యంత ఎత్తైన పర్వతాలు అనమాట. అయితే స్టేట్ కూడా గుర్తుపెట్టుకోండి, మహేంద్రగిరి ఎక్కడుంటుంది అంటే ఒడిషా, ఇన్ స్పెషల్ గంజాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషా. ఓకే, క్లియర్? సో ఇక్కడ ఆప్షన్ సి చూడండి, అది కూడా ఇంపార్టెంట్. దోదబెట్ట అని అడిగారు కదా, ఇదేంటి అంటే వెస్ట్రన్ ఘాట్స్లో అంటే పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్లో రెండవ పర్వతం ఏంటి? దోడబెట్ట. ఓకేనా, సెకండ్ హైయెస్ట్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. క్లియర్? ఇది ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు. అండ్ మరి వెస్ట్రన్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన పర్వతం అంటే అనాయిముడి. ఫస్ట్ హైయెస్ట్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్ వచ్చి అనాయిముడి పర్వతం ఏ స్టేట్లో ఉంది అంటే కేరళలో ఉంది. ఈ దోదబెట్ట పర్వతం సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్, అదే స్టేట్లో ఉంది అంటే తమిళనాడులో ఉంది. అండ్ ఇక్కడ మహేంద్రగిరి పర్వతాలు ఈస్టర్న్ ఘాట్స్లోనే అత్యంత ఎత్తైనవి, అవి ఒడిశాలో ఉన్న గంజాం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ధౌలగిరి అంటే ఇది మనకి ఎక్కడ అంటే నేపాల్ అనమాట. ఓకే, నార్త్ ఇండియా సైడ్ ఉంటుంది, హిమాలయాస్, టిబెట్ ఆ రీజియన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ కల్సుబాయ్ అంటే ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఓకేనా, సో అట్లా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇంపార్టెంట్ సూపర్లేటివ్స్ అయితే చూడండి, లైక్ హైయెస్ట్, లార్జెస్ట్ ఇట్లాంటివి చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాండవాని ఫోక్ సింగర్ ఈజ్ అ పద్మభూషణ్ అవార్డీ ఆఫ్ 2003. ఇక్కడ ఒక ఫోక్ సింగర్ గురించి అడిగారు. ఆవిడ స్పెషాలిటీ ఏంటి అంటే పాండవాని. ఓకే, పాండవాని ఫోక్ సింగర్, ఆవిడ పద్మభూషణ్ అవార్డీ అంట 2003లో. సో ఆవిడ ఎవరో గుర్తుపట్టాలి మనం. ఆప్షన్స్లో ఎవరెవరు ఇచ్చారు? సులక్షణ పండిత్, తేజన్ బాయ్, మమతా చంద్రకర్ అండ్ ఇలా అరుణ్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూడండి తేజన్ బాయ్. ఓకేనా, సో తేజన్ బాయ్ ఇప్పుడు 2003లో మనకి పద్మభూషణ్ అవార్డీ అయితే ఇప్పుడు ఎందుకు అడిగారు అని అనుకోవచ్చు. మనం చెప్పుకున్నాం, ఏదైనా కానీ న్యూస్లో ఉంటేనే అడిగే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం 1 year బిఫోర్. ఓకే, ఈ 1 year లోపు కానీ 1.5 year లోపు కానీ న్యూస్లో ఉన్న వాళ్ళని అడుగుతారు ఇండైరెక్ట్గా.
సో ఇక్కడ ఈ తేజన్ బాయ్ ఎలా న్యూస్లోకి వచ్చారు అంటే, ఈవిడికి ఇల్ హెల్త్ అయింది రీసెంట్గా. మన 2024 ఇయర్ స్టార్టింగ్లోనే కొంచెం అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట. కాబట్టి ఈవిడ న్యూస్లోకి వచ్చారు కదా, సో ఈవిడికి సంబంధించిన పాండవాణిని రైజ్ చేసి అడిగారనమాట. ఓకే, అట్లా చూడండి. పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్, ఆ సెక్షన్లో మనకు కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, హోలీ ఈ సెలబ్రేటెడ్ ఇన్ డాష్ సీజన్ అంటే హోలీ ఏ సీజన్లో జరుపుకుంటారు? సింపుల్, స్ప్రింగ్ సీజన్లో జరుపుకుంటాం. మనం చూస్తాం కదా, వింటర్కి సమ్మర్కి మధ్యలో వచ్చే సీజన్ ఏంటి? స్ప్రింగ్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. మనం రీసెంట్గా చూసుకుంటే 2024 హోలీ ఎప్పుడు వచ్చిందో చెప్తే మీకు ఈ ఆన్సర్ పెట్టవచ్చు. ఎప్పుడు మనం అరౌండ్ మార్చ్ 24 అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం కదా హోలీ. సో ఎప్పుడు అది? వింటర్కి సమ్మర్కి మధ్యలో కదా, మార్చ్ ఫిబ్రవరి ఏరియా అంటే. సో స్ప్రింగ్ సీజన్లో హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఫుట్బాల్ ఫీల్డ్ డైమెన్షన్, ఇదొక స్టాటిక్ బిట్, సో గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి మనం. సో ఇక్కడ ఫుట్బాల్ ఫీల్డ్ యొక్క డైమెన్షన్ ఎంత అని అడిగారు, 105 × 68 మీటర్స్. సో మిగతా గేమ్స్వి కూడా చూడండి, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారని అర్థమైంది కాబట్టి. సో రాబోయే CGL ఎగ్జామినేషన్స్కి కానీ NTPC ఎగ్జామినేషన్స్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. సో త్వరలో ఈ ఎగ్జామినేషన్స్, CHSL ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో మీకు రాబోయే CGL అండ్ NTPC, RRB ఇలాంటి బ్యాంకింగ్ ఇలాంటి ఎగ్జామినేషన్స్కి సంబంధించి GS అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ ఏవైతే మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఉండాలో అలాంటివన్నిటితో కలిసి కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు ఇలాంటివన్నీ కొన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, స్పైనల్ కార్డ్ ఇస్ ద పార్ట్ ఆఫ్. స్పైనల్ కార్డ్ అనేది శరీర భాగంలో ఏ పార్ట్ అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు, సెంట్రల్ నర్వస్ సిస్టంలోనా, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోనా, రెండిట్లోనా, ఇట్లా అడిగారు కదా. సో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి నర్వస్ సిస్టమ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. అయితే స్పైనల్ కార్డ్ ఎందులో భాగం అని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, వెరీ క్లియర్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అయితే ఇందులో స్పైనల్ కార్డ్తో పాటు బ్రెయిన్ కూడా ఉంటుంది. అర్థమైందా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే రెండు చెప్పాలి మీరు, ఒకటి బ్రెయిన్ ఉంటుంది, ఇంకొకటి స్పైనల్ కార్డ్ ఉంటుంది అని చెప్పాలి. మరి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి సంబంధించిన నర్వ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఉన్న ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకి వెళ్తాయన్నమాట. అర్థమైందా? అందులో మళ్ళీ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మళ్ళీ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అండ్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ డివిజన్స్ ఉంటాయి. అవి వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ చూసుకుంటాయి. ఇట్లా నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇది బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్, సో కొంచెం స్టాటిక్ కాన్సెప్ట్ చూసుకోండి సరిపోతుంది. సో మనకి మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంటుంది, బ్రెయిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అని. బ్రెయిన్ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలో పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోక్ డాన్స్ లవణి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సో మనం ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసాం కదా, డాన్సెస్ అన్ని చెప్పినప్పుడు, డాన్సెస్ తర్వాత ఫెస్టివల్స్ చెప్పినప్పుడు లవణి డాన్స్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఫేమస్ అని చెప్పేసి మనం చూసారా? సో గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా లవణి అంటే మహారాష్ట్రలో ఫేమస్. ఇది అడగడానికి రీజన్ ఏంటో కూడా మీకు తెలుసు. ఏంటి అంటే లవణి డాన్స్ అనేది రీసెంట్గా చాలా కాంట్రవర్సీ అయింది. వై? బికాస్ అసలు ఇది దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అసలు మిలిటరీ మ్యాన్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, మిలిటరీ మ్యాన్ వాళ్ళకి కొంచెం ఆహ్లాదపరిచే విధంగా లవణి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అరేంజ్ చేసేవాళ్ళు ప్రీవియస్ డేస్లో. అయితే ఇప్పుడు అది చాలా అశ్లీలంగా తయారైంది అని చెప్పేసి కాంట్రవర్సీ అవుతుందన్నమాట లవణి డాన్స్ అనేది. సో అలా కాంట్రవర్సీ అవుతూ న్యూస్లో ఉంది కాబట్టి అది అడిగారు మనకి. ఓకే, నో సర్ప్రైజ్. సో ఇక్కడ లవణి డాన్స్ అనేది ఆరిజిన్ అనేది మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ ద భారతరత్న ఇన్ 2024. సో మనం చెప్పుకున్నాం కదా, పద్మభూషణ్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్ అనేవి అస్సలు స్కిప్ చేయకూడదు. అండ్ రామన్ మెగ్సెసే అవార్డ్స్, ఈ 3 అవార్డ్స్ అనేవి మిస్ చేయకుండా వెళ్ళాలి ఎగ్జామినేషన్కి. నిన్న ఒక పేపర్లో మనకి పద్మ అవార్డ్స్ గురించి అడిగారు, ఇప్పుడు భారతరత్న గురించి అడిగారు. భారతరత్న ఏంటి అంటే 2024లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో భారతరత్న ఎవరికి వచ్చింది? ఎవరెవరు ఉన్నారు? మురళీ మనోహర్, పంకజ్ అద్వానీ, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, మొహమ్మద్ షమి. మనకి బాగా తెలుసు ఎవరికి వచ్చింది, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా. ఎవరు? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కి వచ్చింది ఈ ఇయర్ 2024లో. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అమాంగ్ వరల్డ్ అంటే ఎవరు? నార్మన్ బోర్లాగ్ అనమాట. సో ఆ డిఫరెన్స్ చూడండి. అండ్ ఈయనతో పాటు ఇంకెవరెవరికి వచ్చిందో కూడా చూద్దాం, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ద ప్రెస్టీజియస్ భారతరత్న, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. మనకు తెలుసు కదా, ఇండియాలోనే హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అంటే భారతరత్న. ఓకేనా? ఈ సెట్ టు బి కాన్ఫర్డ్ అపాన్ 5 ఎమినెంట్ పర్సనాలిటీస్.
సో 5 eminent personalities who have made remarkable contributions to politics, governance and agriculture. ఎవరెవరు వాళ్ళు అంటే కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్ అంటే ఏ రాష్ట్రానికి చెందిన ఆయన అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అలా కూడా చూడండి, కర్పూరి ఠాకూర్ ఎక్స్ బీహార్ సీఎం. ఓకేనా, బీహార్కి సంబంధించిన ఫార్మర్ చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ మన్కంబు సాంబశివన్ స్వామినాథన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ ఫుల్ నేమ్ అనమాట, మన్కంబు సాంబశివన్ స్వామినాథన్. నెక్స్ట్ పాములపర్తి వెంకట నరసింహరావు. ఎవరైనా పివి నరసింహారావు గారు. మనకి మాక్సిమం పేరు ఐడియా ఉండే ఛాన్స్ ఉండదు, పివి నరసింహారావు గారైనా చదువుకుంటాం మనం, కానీ ఆయన ఫుల్ నేమ్ చూడండి, పాములపర్తి వెంకట నరసింహారావు. ఓకే, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. ఓకే, ఇక్కడ పంకజ్ అద్వానీ, ఎల్కే అద్వానీ కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. ఎల్కే అద్వానీ గారికి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్. చరణ్ సింగ్ అంటే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఈయన కూడా. సో ఇట్లా చూడండి, ఈ 5గురికి 2024లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హూమ్. డైరెక్ట్ గా రిపీట్ అయింది క్వశ్చన్. మనకి ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఇక్కడే అదే సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఎవరిది ఆటోబయోగ్రఫీ? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మనకు తెలుసు కదా ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ. అండ్ మనం చూసుకున్నాం ద ఎక్స్పెరిమెంట్స్ విత్ మై ట్రూత్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, అది ఎవరి ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి మనం చదివాం. ఎవరిది? మహాత్మా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ ఏది అని అడిగితే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అనమాట. ఓకే, ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్ గుర్తుపెట్టండి. నెక్స్ట్ ఆర్టికల్ 153 to 167 ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ద స్టేట్. అర్థమైందా? లాస్ట్ లో చూడండి, స్టేట్, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. స్టేటా సెంట్రలా ఏది అడుగుతున్నారని చూడాలి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కార్యనిర్వాహక శాఖ దేనికి సంబంధించి? రాష్ట్రానికి సంబంధించిన కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన ఆర్టికల్స్ ఏ పార్ట్ లో ఉంటాయని అడిగారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, మీకు యూనియన్ గవర్నమెంట్, ఓకేనా, అంటే యూనియన్ గవర్నమెంట్ గురించి ఏదైనా అడిగితే మీకు పార్ట్ 5 అవుతుంది. ఓకే, ఇక్కడ అడిగింది అండర్లైన్ చేసుకోమన్నాను కదా, స్టేట్ కి సంబంధించి ఏదైనా అడిగితే మీకు పార్ట్ 6 ఆన్సర్ అనమాట. ఓకే, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. పార్ట్ 6లో స్టేట్ గవర్నమెంట్ గురించి ఉంటుంది. అండ్ పార్ట్ 7 వచ్చేసి వన్ అండ్ ఓన్లీ పార్ట్ విచ్ వాజ్ రిపీల్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పార్ట్ 7. అండ్ పార్ట్ 8 వచ్చి యూనియన్ టెరిటరీస్, యూటీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పేది పార్ట్ 8. సో అలా పార్ట్స్ చూడండి. పార్ట్స్ కి సంబంధించి మనం ఫస్ట్ వీడియోలో ఒక షార్ట్ టేబుల్ ఇచ్చాం కదా, అది ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ క్లాసిఫైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ న్యూ చార్టర్ ఆఫ్ స్లేవరీ. ఇక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి హిస్టరీకి సంబంధించి. ఆ చట్టాలు అన్ని డీప్ గా చదవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. జస్ట్ ఆ చట్టం దేనికి సంబంధించి, దాని మీద ఫేమస్ పర్సన్స్ ఏమైనా కొటేషన్స్ ఇచ్చారనే చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా ఈయన ఏమడిగారు అంటే, జవహర్లాల్ నెహ్రూ కింది చిన్న చట్టాలో ఒక చట్టాన్ని బానిసత్వానికి నిర్వచనంగా చెప్పారు. ఓకేనా. సో స్లేవరీ, ద చార్టర్ ఆఫ్ స్లేవరీ అని చెప్పారు. అది ఏ చట్టం అంటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఓకే, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఏ చట్టాన్ని అయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువగా తీసుకున్నాం, ఏ చట్టం నుంచి అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఎక్కువగా తీసుకున్నామని మనం చెప్తామో, కాపీ క్యాట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఏ చట్టాన్ని అయితే చెప్తామో అదే చట్టాన్ని చార్టర్ ఆఫ్ స్లేవరీ అని చెప్పారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, అండ్ దీని మీద ఆయన ఇచ్చిన కొటేషన్ ఏంటో చూడండి. హీ కంపేర్స్ ఇట్ విత్ అ మెషిన్ విత్ ఆల్ బ్రేక్స్ బట్ నో ఇంజిన్. ఓకేనా, ఒక మెషిన్ అన్ని బ్రేక్స్ ఉన్నాయి కానీ ఇంజినే లేదు. ఇంజిన్ అంటే అసలు మెయిన్గా ఒక వెహికల్కి కావాల్సిన ఇంజినే కదా. ఓకేనా, అలా పోల్చారనమాట ఈ చట్టాన్ని. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఇన్ ఇండియా. ఇది మ్యూజిక్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, భారతదేశంలో కర్ణాటిక్ సంగీతానికి పితామహుడు ఎవరు అని అడిగారు. ఎవరు అంటే వెరీ ఫేమస్ పురందర్ దాస్. ఓకే, డైరెక్ట్ బిట్ ఇది. పురందర్ దాస్ గారు ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఇన్ ఇండియా అని పిలుస్తారు, అది మనకు తెలుసు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది అసలు కర్ణాటిక్ మ్యూజిక్ ఏ ఏ పోర్షన్స్లో ఉంటుంది ఇండియాలో, నెక్స్ట్ వేరే పోర్షన్లో ఏ మ్యూజిక్ ఉంటుంది. 2 మ్యూజిక్ క్లాసిఫికేషన్స్ చూస్తాం ఇక్కడ. ఒకటి కర్ణాటిక్ మ్యూజిక్ అంటాం, ఒకటి హిందుస్థానీ మ్యూజిక్ అంటాం. అయితే కర్ణాటిక్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది మనకి సౌత్ ఇండియా పోర్షన్లో ఉంటుంది అనమాట ఎక్కువ. హిందుస్థానీ మ్యూజిక్ అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా చేస్తారు. సో ఒకసారి చూద్దాం. హీ రోట్ మెనీ కీర్తనాస్ విత్ ద పెన్ నేమ్ ఆఫ్ పురందర విఠల. ఓకేనా, పురందర్ దాస్ యొక్క పెన్ నేమ్ అంటే కలం పేరు అడిగితే పురందర్ విఠల. ఓకే, ఈయన ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూడండి. నెక్స్ట్ కర్ణాటిక్ మ్యూజిక్ ఆల్సో నోన్ యాజ్ కర్ణాటక సంగీత ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ యూనిక్ టు సౌత్ ఇండియా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌత్ ఇండియాకి ఫేమస్ అనమాట కర్ణాటిక్ మ్యూజిక్.
వైల్ నార్త్ ఇండియా ఫాలోస్ హిందుస్థానీ మ్యూజిక్, సదరన్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇవే కదా సౌత్ స్టేట్స్, దక్షిణ రాష్ట్రాలు. వీటిల్లో కర్ణాటిక్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తాం. నార్త్ ఇండియాలో ఏం చూస్తాం, హిందుస్థానీ మ్యూజిక్ అనేది చూస్తాం. అయితే ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎవరు కదా, పురందర్ దాస్ అని చూసాం కదా. సో ఫాదర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ కూడా చూడండి, తాన్సేన్. తాన్సేన్ మనం వింటాం బాగా పేరు, ఎమినెంట్ పర్సనాలిటీ. సో తాన్సేన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. నెక్స్ట్, ఆస్ట్రేలియా వాన్ ద ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2024 బై డిఫీటింగ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. అంటే ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జరిగింది కదా 2024లో రీసెంట్గా. సో ఇందులో ఆస్ట్రేలియా గెలిచింది. ఓకే, ఆస్ట్రేలియా ఎవరిని ఓడించి గెలిచింది ఫైనల్ మ్యాచ్లో అని అడిగారు. ఇండియా ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ ఈస్ లొకేటెడ్ అట్ ద క్రెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ కనెక్ట్స్ ముంబై విత్ పూణే. ఇది మనకి జాగ్రఫీ రిలేటెడ్ పాసెస్ అండ్ ఘాట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి అంటే ముంబై విత్ పూణే కనెక్ట్ చేసే ఘాట్ ఏంటి అని అడిగారు. ఆ ఘాట్ పేరేంటి, బోర్ఘాట్ పాస్. పాసెస్ అంటే ఏంటి, దీస్ ఆర్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద 2 ప్లేసెస్ అని చెప్తాం. పాసెస్ మనకి మెయిన్గా హిమాలయాస్ ఏరియాలో తీసుకుంటే పాసెస్ అనేది ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఓకే, అట్లా పాసెస్ అన్ని ఒక చోట రాసుకుని దేంతో కనెక్ట్ చేస్తుందో మనం చూసుకోవాలి. అది స్టాటిక్ జీకే కిందకి వెళ్తుంది. నెక్స్ట్, ఫర్ హౌ లాంగ్ డస్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హోల్డ్ ఆఫీస్ అకార్డింగ్ టు సెక్షన్ 13 clause 1. ఇక్కడ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే ఎవరు, ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సంస్థ ఉంది కదా. ఓకేనా, సో దానికి సంబంధించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనమాట. సో ఆయన యొక్క టర్మ్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఎంత అంటే ఆయన టర్మ్ 5 years వచ్చేసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క టర్మ్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సెక్షన్ 13 clause 1 అని ఇచ్చారు. అయితే ఇది ఏ చట్టం ప్రకారం కూడా చూడండి, సెక్షన్ 13 clause 1 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2005 అనమాట. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా 3 సార్లు న్యూస్లోకి వచ్చింది ఇది. ఓకేనా, కాబట్టి స్ట్రెస్ చేయండి ఇది. నెక్స్ట్ వన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఈజ్ యూజ్డ్ వెన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఇది మనకి జనరల్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్స్ ఎప్పుడు ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ ద్వారా లిక్విడ్స్ని సెపరేట్ చేస్తామనేసి అడుగుతున్నారు. సో చూడండి, డైరెక్ట్ ఆప్షన్, there is a small difference in the boiling points of liquids. Boiling point of liquids అంటే 2 liquids ని కానీ 3 liquids ని కానీ లేదా మిక్స్చర్ ఆఫ్ లిక్విడ్స్ ని సెపరేట్ చేయాలి అనుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్న బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మార్జినల్గా ఉన్నప్పుడు మన ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి నార్మల్ సింపుల్ డిస్టిలేషన్ ద్వారా చేసేయచ్చు. కాబట్టి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండాల్సిన కండిషన్ ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ మార్జిన్ షుడ్ బి మినిమం. నెక్స్ట్, నాట్యశాస్త్ర ద ఫేమస్ ట్రీటైజ్ ఆన్ డ్రామాటిక్ ఆర్ట్ వాజ్ రిటన్ బై. ఇక్కడ నాట్యశాస్త్రం ఎవరు రాశారని అడిగారు. మనకి బాగా తెలుసు నాట్యశాస్త్రం రాసింది భరతముని రాశారు కదా నాట్యశాస్త్రం. అట్లా బుక్స్ అన్నీ ఒక చోట, అండ్ బుక్స్ థియేట్రికల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టి చదువుకోవాలి. ఇక్కడ భరతముని నాట్యశాస్త్రం రాశారు. మిగతా 3 కూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ పేర్లు చూడండి, వాళ్ళు ఏం రాశారో కూడా చూడండి. ఇక్కడ హర్షవర్ధన అన్నారు. ఓకే, హర్షవర్ధన రాసిన ఫేమస్ బుక్స్ ఉన్నాయి మనకి. ఏంటది, నాగానంద అని చెప్పి, ప్రియదర్శిక అని చెప్పేసి, తర్వాత ఇట్లా ఒక 3 books ఉన్నాయి హర్షవర్ధన గారివి. నాగానంద, ప్రియదర్శిక ఫేమస్ అనమాట. సో అండ్ రత్నావళి కూడా హర్షవర్ధననే రాశారు. సో ఈ 3 చూడండి. అండ్ విష్ణు శర్మ అంటే మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూసినాం కదా. పంచతంత్రం రాసింది ఎవరు అంటే విష్ణు శర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్, పంచతంత్రం. ఓకే, అండ్ కాళిదాస అంటే అందరికీ తెలుసు మనకి, ఫేమస్ పోయెట్ అనమాట కాళిదాస. ఈ మేఘదూతం, తర్వాత శాకుంతలం థియేట్రికల్ ఆర్ట్ ఇలాంటివన్నీ కూడా రాసింది కాళిదాస గారు. అండ్ ఈయన ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈయన ఏ ఎరాకి చెందినవారు అని అడుగుతారు మనల్ని. ఏ ఎరా అంటే మనకు కొంచెం హిస్టరీలోకి వెళ్తే గుప్తా. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాళిదాస బిలాంగ్ టు విచ్ రెయిన్ అని అడిగితే గుప్తల కాలంకి చెందిన ఒక కవి అనమాట కాళిదాస. అందుకే మనం చూస్తే హిస్టరీలో గుప్తాస్ పీరియడ్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. దేనికి, కళలకి స్వర్ణయుగం అంటే గోల్డెన్ ఎరా ఆఫ్ లిటరేచర్ అని ఏ ఎరా అని పిలుస్తారు అంటే గుప్తుల కాలాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఆ కాలంలో కాళిదాస ఉన్నారు అండ్ నవరత్నాలు. ఓకేనా, నవరత్నాలు అంటే కోర్టులో ఉండే
9 మంది కవులు అనమాట. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఎరా ఆఫ్ లిటరేచర్ అని పిలుస్తారు. సో ఎవ్రీ ఆప్షన్ని కొంచెం డీటెయిల్గా చూడండి. నెక్స్ట్, కేలుచరణ్ మహాపాత్ర వాజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ డాన్స్. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్, దాన్ని ఇంకో రకంగా అడిగారు. ఓకేనా, మీకు అర్థమైంది ఎలా అడుగుతున్నారో? అంటే ప్రీవియస్ పేపర్లో ఏం అడిగారంటే ఈ కేలుచరణ్ మహాపాత్ర అనే ఆయన ఆప్షన్స్లో వచ్చారు అండ్ పైన ఒడిసీ డాన్సర్ ఎవరు అని అడిగారు. ఓకేనా, సో ఇప్పుడు రివర్స్లో అడిగారు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేలుచరణ్ మహాపాత్ర అనే ఆయన ఒడిసీ డాన్సర్ అనమాట. క్లియర్? అయితే ఈయన న్యూస్లోకి వచ్చారు కాబట్టి అడిగారు. న్యూస్లోకి ఎందుకు వచ్చారు మనం చూసాం కదా. అండ్ ఇంకొకటి మనం చెప్పుకున్నాం కదా, పేర్లను చూసి కూడా ఏ రాష్ట్రమో చెప్పొచ్చు. మహాపాత్ర అంటే ఎక్కువగా ఒడిశాకి రిలేటెడ్ ఉంటారు. నెక్స్ట్, విచ్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్. మనకు తెలుసు కదా, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటే తెలుగు లాంగ్వేజ్ని అంటాం ఎప్పుడు కూడా. సో తెలుగు లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ డైరెక్ట్గా పెట్టొచ్చు. అయితే దీన్ని కొంచెం లింక్ చేద్దాం మనం. ఇలా తెలుగు లాంగ్వేజ్ని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఎవరు ఫస్ట్ టైం సంబోధించారు అని అడిగే ఛాన్స్ ఉంది. చూడండి, తెలుగు లాంగ్వేజ్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 29th August. సో తెలుగు లాంగ్వేజ్ డే ఈ రోజుని ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 29th August సెలబ్రేట్ చేస్తారు. అయితే నికోలో డి కాంటి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నికోలో డి కాంటి, ద 16th century Italian explorer, found the Telugu language end with vowels just like Italian language. మన తెలుగు లాంగ్వేజ్లో ఓవెల్స్ ఉంటాయి కదా. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU అంటాం మనం. ఓకేనా, సో తెలుగు లాంగ్వేజ్ మాత్రమే ఓవెల్స్తో ఎండ్ అవుతుంది. ఎలా ఇటాలియన్ లాంగ్వేజ్ ఎండ్ అయినట్టు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే ఓవెల్స్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ అయిన నికోలో డి కాంటి తెలుగు లాంగ్వేజ్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. 29th August is celebrated as the Telugu language day and Telugu language is called Italian of the East by Niccolo di Conti. Next question. So the article of the Constitution, India deals with the protection of life and personal liberty. ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అని అడిగారు. చూడండి ఆప్షన్స్ 19, 23, 16, 21. సో ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్గా ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ కదా. రైట్ టు లైఫ్, జీవించే హక్కు అని చెప్తాం. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ దేనికి సంబంధించింది? ఆర్టికల్ 21కి సంబంధించింది. మిగతావి కూడా చూడండి. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ కదా, ఫ్రీడమ్ ఉంటుంది. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ 19 clause 1 సబ్ క్లాస్ ఏ, అండ్ బి వచ్చేసి అసెంబ్లీ గురించి చెప్తుంది, అండ్ సి వచ్చేసి ఆర్గనైజేషన్స్ గురించి చెప్తుంది, అండ్ డి వచ్చేసి రెసిడెన్స్ గురించి చెప్తుంది, ఈ వచ్చేసి మూమెంట్ గురించి చెప్తుంది, ఎఫ్ ప్రాపర్టీ గురించి చెప్పేది ఇంతకుముందు తీసేశారని చెప్పాం కదా. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీశారు? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 19 clause 1 సబ్ క్లాస్ ఎఫ్ని తీసుకెళ్ళి 300A పెట్టారు, రైట్ టు ప్రాపర్టీ అని చెప్పాం. సో అది 19 clause 1 సబ్ క్లాస్ ఎఫ్. అండ్ 19 clause 1 సబ్ క్లాస్ జీ దేని గురించి చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, వృత్తి స్వేచ్ఛ గురించి చెప్తుంది. ఇది మనం 19 కింద ఫ్రీడమ్ అని చదువుకుంటాం ఓవరాల్గా జీ వరకు. నెక్స్ట్ 23 ఏంటి? ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీకి వ్యతిరేక హక్కు అనమాట. ఎక్స్పెషల్గా 23 మనం చూసుకుంటే దేని గురించి చెప్తుంది అంటే బాండెడ్ లేబర్ గురించి, ప్రాస్టిట్యూషన్ గురించి ప్రొహిబిట్ చేసే హక్కు అనమాట. అంటే వెట్టి చాకిరి, వ్యభిచారం ఈ రెండింటిని నిషేధించే హక్కు. ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23. అండ్ ఇక్కడ ఇంకోటి ఆర్టికల్ 16 ఏంటి అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు ఎవరిలోను అని చెప్పే రైట్ ఏంటి? ఆర్టికల్ 16. సో 3 ఎలిమినేట్ చేయొచ్చు. ఆర్టికల్ 21 మాత్రం డైరెక్ట్గా రైట్ టు లైఫ్ అనమాట, జీవించే హక్కు. పర్సనల్ లిబర్టీ ప్రొటెక్షన్ అంటే మనకి రైట్ టు ప్రైవసీ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కిందకే వస్తాయి. ఓకే, క్లియర్? సో దట్స్ ఆల్ అబౌట్ ద పేపర్ ఎక్స్ప్లెనేషన్ టుడే. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.